ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు కంటెంట్ క్రియేషన్లో డే 12. మన మాంబా సిరీస్లో సక్సెస్ఫుల్గా 11 days ఫినిష్ చేసుకున్నాం. ఈరోజు కొంచెం సెటప్ మార్చాను. ఈ రూమ్ అంత బాగాలేదు, కాకపోతే ప్రతిరోజు అక్కడే చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది బేసిక్గా నా సెటప్ అంతా మెయిన్ హాల్లో ఉంటుంది. ఆ హాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి లైటింగ్ అటు ఇటు మూవ్ చేయాల్సి వస్తుంది. సో వీడియో ఒకేలాగా ఉండడానికి అవ్వట్లేదు. సో ఈ రూమ్లో అయితే స్టేషనరీ సెట్ చేయొచ్చు అని చెప్పి ట్రై చేశాను. కాకపోతే చాలా రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రూమ్ బికాస్ ఆఫ్ వాటర్ లీకేజ్ మొత్తం గోడలన్నీ పోయి ఎక్కడ పడితే అక్కడ మచ్చలు వచ్చాయన్నమాట. దాన్ని ఏదో కొంచెం కవర్ చేయడానికి ఫోటో ఫ్రేమ్స్ వెనకాల తగిలించాను అండ్ కొంచెం లైట్ ఇచ్చాను. కాకపోతే నాకు తెలిసి ఇది అంత ఈజీగా మంచిగా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇకపోతే నేను వీడియోలో ఒక విషయం చెప్పాను కదా, దేనికోసం అంటే నేను కొత్త లోగోలు కొన్ని క్రియేట్ చేస్తున్నాను అని చెప్పాను అండ్ కొంత అప్డేట్ ఇస్తాను త్వరలో అని చెప్పి. సో దెర్ ఇస్ దిస్ గాయ్ హూ ఈజ్ ఆల్సో మై కొలీగ్. వాడితో కలిపి నేను ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది ఇంకోటి స్టార్ట్ చేశాను. ఇది కాకుండా అరే ఇదేంట్రా దీనికే సరిగ్గా దిక్కులేదు, వ్యూస్ లేవు అంటే ఎస్ ఫ్రెండ్స్, కానీ ఇది నా పర్సనల్ ఛానల్ అంటే ఇది నా వ్లాగ్స్ కోసం స్టార్ట్ చేసింది. ఇది ఛానల్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే నాకు బ్యాక్ ఇన్ 2016-15 అప్పుడే టెక్ ఛానల్ ఒకటి ఓపెన్ చేద్దామని ఉంటుంది. కానీ అప్పుడు నేను కొన్ని గ్యాడ్జెట్స్ ఎఫోర్డ్ చేయగలిగినా సరే అప్పుడు ఈ రివ్యూ యూనిట్స్ లాంటివి అక్కడ రావు. సో మెల్లిగా తర్వాత ఎప్పుడైనా ఇండియాకి వెళ్తే స్టార్ట్ చేద్దామని డిలే చేసి అక్కడ బ్యూటిఫుల్ వ్లాగ్స్ ఏవైతే అంటే బ్యూటిఫుల్ వ్లాగ్స్ తీయచ్చు అవన్నీ మిస్ చేశాను అనమాట. సో తర్వాత ఇండియాకి వచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత నా దానికి హార్డ్ డ్రైవ్ ఫుల్ నిండిపోయినాక నేను చూసి అరే ఏంట్రా ఇది చాలా వీడియోస్ ఉన్నాయి అనవసరంగా పోతాయని చెప్పి ఒక చిన్న మూవీలా తయారు చేయడం మొదలుపెట్టి కల్చరల్లీ రిచ్ ప్లేసెస్కి వెళ్ళాను. నేషనల్ హెరిటేజ్ సైట్స్ లాంటి వాటికి వెళ్ళాను. అండ్ పోలాండ్ వన్స్ బీయింగ్ ఏ వార్ టౌన్, దానికి చాలా వరకు దాని ఉంటారు చాలా చరిత్ర ఉంది, చాలా హిస్టరీ ఉంది. సో చాలా మాన్యుమెంట్స్ కూడా ఉండేవి అనమాట. క్యాసిల్స్ ఉండేవి, రకరకాల కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఉండేవి. సో ఇలాంటివన్నీ ఉండేవి అనమాట. తర్వాత నేను రిలీజ్ అయ్యి అరే అనవసరంగా హార్డ్ డిస్క్లో అలాగే ఉండి మరుగున పడిపోవడం కన్నా మనకి ఏదైనా రకంగా యూస్ఫుల్ అయితే బాగుంటుందేమో అని చెప్పి అవన్నీ కట్ చేసి ఎడిట్ చేసి కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ ఫిట్నెస్ వీడియోస్ మీద కొన్ని ఛాలెంజెస్ అంటే ఫ్రెండ్స్ కొన్ని ఛాలెంజెస్ చేసినప్పుడు లేదంటే నాకున్న కొంచెం వెటకారానికి మీమ్స్ లాంటివి చిన్న చేస్తూ అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేవాడిని. ప్యారలల్లీ అదే యూట్యూబ్లో అప్లై చేయడం మొదలుపెట్టాను. కాకపోతే యూట్యూబ్లో చాలా వరకు కాపీరైట్ అయ్యి అవి అంటే స్ట్రైక్స్ పడలేదు, కానీ కాకపోతే చాలా వరకు కంటెంట్ రిస్ట్రిక్షన్ అవ్వడం కానీ ఇలా చాలా జరిగాయి అనమాట. సో తర్వాత నాకు మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ కూడా పోయి నేను పూర్తిగా వాటిని టచ్ చేయడం మానేశాను. మళ్ళీ ఇన్ని రోజులు అయిన తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అంటే ఒక ఛానల్ నడపాలి అంటే మనకి చాలా తెలియాలి కదా, బేసిక్గా ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మాటలు కానీ లేకపోతే సరైన టైంకి హింట్ ఇచ్చే మ్యూజిక్ కానీ ఇలా చాలా ఉంటాయి కదా. అందుకు ఇనీషియల్గా ఈ వ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. కాకపోతే మనకి అంటే నా నీష్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ మై నీష్. సో అంతవరకు ఈ వ్లాగ్ ఛానల్లో అయితే మినిమల్ ఎడిటింగ్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఇలా కూర్చొని మాట్లాడగలిగే స్కోప్ ఉంటుంది. సో అనర్గళంగా మాట్లాడడానికి మనకు ఒక చిన్న అవకాశం దొరుకుతుందని వన్ ఆఫ్ ది రీజన్ వల్ల ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్ ఛానల్. ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఆర్ కొలీగ్ అని చెప్పా కదా, అతనికి కూడా ఇంట్రెస్ట్లు ఉన్నాయి నా అలాగే యానిమే అయింది. ఈ మధ్యన యానిమే కూడా రిలేటివ్గా మెయిన్ స్ట్రీమ్లోకి వస్తుంది. సో నాకేమనిపించింది అంటే ఆ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్న యానిమేకి ఏమైనా చిన్న న్యూయాన్సెస్ వాళ్ళు చెప్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేయడం కన్నా మన సైడ్ నుంచి కూడా ఏమైనా కొంచెం చెప్తే బాగుంటుంది కదా అని అనిపించి వి స్టార్టెడ్ ద అదర్ ఛానల్. దాని పేరు అందరికీ యానిమే. చాలా సింపుల్గా పెట్టేశాం. సో అందులో నిన్న కూర్చొని నా కొలీగ్ నేను కలిపి రికార్డ్ చేసాం అనమాట ఒక వీడియో. నా పేరు సాగర్, నా పేరు రామ్. మేము ఇద్దరం కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ అన్ ఇంట్రో, అంటే మా తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి, మా ఎజెండా ఏంటి, ఆ ఛానల్లో ఏమి ఉండిపోతుంది అనేటట్టుగా అది చూపించడానికి మాత్రమే ఒక వీడియో రికార్డ్ చేసాం. ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఈరోజు ఫినిష్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో దానివల్ల కొంచెం నేను బిజీగా ఉండే. ఈరోజు సండే కాబట్టి నేను జిమ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే కొంచెం రెస్ట్ తీసుకున్నా. సాయంత్రం అలా ఒక చిన్న స్టేషనరీ షాప్కి వెళ్ళి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి కొనుక్కొని, పెన్స్, మనకు నచ్చిన హాట్ వీల్స్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట.
అప్పుడప్పుడు ఇక్కడ ఒక దగ్గరలో ఒక స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆఫర్లు ఉంటే నేను అక్కడ హాట్ వీల్స్ కూడా కొనుక్కుంటుంటాను. సో అట్లా కొన్ని హాట్ వీల్స్ ఒక 2 హాట్ వీల్స్ కార్లు ఇలా కొనుక్కొని వచ్చానమాట. వాకింగ్ అయితే అయిపోయింది నా రిక్వైర్డ్ స్టెప్స్. ఆ అప్డేట్ గురించి అయితే చెప్పా కదా, నా కొలీగ్తో కలిపి నా ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే యానిమే వాటి మీద కొంచెం ఆ ఛానల్ కూడా చూడండి. దాని తాలూకా లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే అయితే అందులో ఇంట్రో ఒక ఎపిసోడ్ అయింది. మోస్ట్లీ ఇట్ విల్ బీ డిస్కషన్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇన్ దట్ ఛానల్ రిగార్డింగ్ యానిమే, కార్టూన్స్ అట్లా వాటి గురించి ఏమైనా ఉంటే టు స్పీక్ ఆన్ దట్ అనమాట. నాకు తెలిసి ఈ రూమ్లో మోస్ట్లీ వీడియోస్ చేయకపోవచ్చు చేశాను పైన ఇవన్నీ ఫిక్స్ చేయడానికి, దానివల్ల ఇక్కడ వీడియో తీశాను. వీడియో సెటప్ నాకే అంత సాటిస్ఫాక్షన్గా లేదు, జస్ట్ ఫర్ ఏ చేంజ్. రేపు కూడా కొంచెం ట్రై చేస్తాను, ఇంకేమైనా ఇక్కడ ఏదైనా చేయొచ్చేమో అని చెప్పి, స్కోప్ ఉంటే చేస్తాను. ఎందుకంటే ఐడియల్గా నాకు కొంత టైం వేస్ట్ అవుతుంది, ఈ హాల్లో సెటప్ అంతా చేసి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది. దాని బదులు ఇక్కడ అంత అన్నీ ఉంటే టకటక సెట్ అయిపోతుందని నా సోచ్ అనమాట. ఈరోజుకి ఇంత విషయాలు అంతే గైస్, ఉంటాను ఇక, సెలవు, బాయ్ బాయ్.